అమ్మయ్య, పోనీలేండత్తయ్య. ఇప్పటికైనా ఆయన మీ మాట విన్నారు, నిజం తెలుసుకున్నారు. లేకపోతే ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చి మిమ్మల్ని చంపడానికి చూస్తారో తెలియక టెన్షన్తో మనమే చచ్చేవాళ్ళం. మావయ్యకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ కదమ్మా. శ్రీవల్లి కూడా నాన్న కూతురు అని తెలిసి అందరికీ నిజం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడా? ఉంటాడా బోడా? మా అన్న పైకట్టా కనిపిస్తాడు కాని అవసరం వచ్చినప్పుడు ఎంత కోపాన్నైనా దిగమింగుకోనుంటాడు. అయితే ఇప్పుడు శ్రీవల్లి గురించి నిజం తెలుసుకొని ఏం చేస్తారంటావు? ఏమోనమ్మి, అన్నీ మాట్లాడుకునే టైం ఆ అమ్మి జగదాత్రి మాకు యాడిచ్చుండాది. సర్లేండి, ఎలాగో ఇంటికి వెళ్తున్నాం కదా, వెళ్ళాక కూర్చొని నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. పదండి. అసలు ఏం జరిగింది దాత్రి? మామయ్య ఎక్కడ పిన్నిని చంపేస్తారో అని మనం భయపడితే ఆయనేంటి నేను మారిపోయా, నన్ను క్షమించండి అని అంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు కేదార్. నేను వెళ్లే టైంకి కత్తి వైజయంతి అత్తయ్య చేతుల్లో ఉంది. ఇద్దరూ సీరియస్గా ఉన్నారు. అంటే ఖచ్చితంగా నేను వెళ్లే ముందు దేని గురించో మాట్లాడుకుని ఉండాలి కేదార్. ఏం మాట్లాడుకున్నా 10 నిమిషాల ముందు వరకు చంపుతానన్న మనిషి ఇప్పుడు ప్రేమగా మాట్లాడుతుంటే ఏమనాలో తెలియడం లేదు దాత్రి. మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది కేదార్. అందుకే ఇందాక యువరాజ్ శ్రీవల్లి గురించి ఏదో చెప్పబోతే నిషిక ఆపింది. శ్రీవల్లి కన్న తల్లి మా అమ్మ కాదు. యువరాజ్, ఇప్పుడు కూడా అత్తయ్య బాబాయ్తో ఒంటరిగా మాట్లాడగానే ఆయన మారిపోయారంటున్నారు. చెల్లి మీద ప్రేమ ఉందంటున్నారు. అసలు శ్రీవల్లి గురించి పిన్ని ఏం దాస్తున్నారు? నిషి యువరాజ్ని నిజం చెప్పకుండా ఎందుకు ఆపింది? అసలు ఏం జరిగిందో అర్థం కాక తల పట్టేస్తుంది దాత్రి. ఇప్పుడు ఎలాగో ఇంటికి కదా వెళ్తున్నాం. వెళ్ళాక అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో కనుక్కుందాం. సరే పద, వెళ్ళి బిల్లు కట్టేద్దాం. జాగ్రత్త అమ్మే. అమ్మే జాగ్రత్త, మెల్లగరా చూసుకోమే. ఒక నిమిషం అమ్మే, ఒక నిమిషం. ఏందన్నా? సావుని గెలిచి వస్తా ఉండవు, అట్నే ఇంట్లోకి ఎట్టబోతావు? దాత్రి, ఈయన కొంచెం ఓవర్ చూస్తున్నట్టుగా అనిపించట్లేదు? కొంచెం కాదు కేదార్, చాలా ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మనిషిలో ఎంత మార్పు అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎవరన్నా పోయి అర్నీళ్ళు తీసుకురండి. దిష్టి తీసినాగా లోనికి పోదు అమ్మే. ఏంది ఇదే? ఎవరు పోరా? సరే నేను పోయి తెస్తా. బాబాయ్ గారు, నేనే వెళ్తాను. అమ్మే, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలని దిష్టిది అమ్మే. లోపలికి రండి. అమ్మే నువ్వు పదమ్మే. పదండి. మెల్లిగా నువ్వు రారాలుడు. ఇప్పుడు చెప్పండి మావయ్య, నిన్నటి వరకు మా పిన్నిని చంపేయాలి అని తిరిగారు. ఇవాళ నేరుగా ఇంటికొచ్చి మీ చేతులతో పిన్నికి విషం పెట్టి చంపాలని అనుకున్నారు. ఇప్పుడేమో మారిపోయాను, మనసులో ఉన్న కోపం పోయింది అని అంటున్నారు. నేను దేన్ని నమ్మాలి, ఏది నిజం అనుకోవాలి? అమ్మే, ఏదో బుద్ధి గడ్డి తిని నా చెల్లిని నేనే చంపాలనుకున్నా. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకున్నా. కొన్ని రోజుల్లో పోని కోపం ఒక 10 నిమిషాల్లో పోయిందంటున్నారు. దాన్ని ఎలా నమ్మాలి బాబాయ్? ఏంటి రాయుడు, మళ్ళీ మారినట్టు నటించి
దగ్గరగా ఉండి ఎవ్వరూ లేనప్పుడు వైజయంతిని చంపేద్దాం అనుకుంటున్నావా? అదేంది? ఏంది బావా? నేనెవరో అప్పుడే మర్చిపోయినావా? నేను నీ బామ్మర్ది రాయుండే. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి చెప్పనని నీకు బాగా తెలుసుకో బా. కోపం వస్తే మీరు కోరుకున్నట్టు ఉండకపోతే మా పిన్నిని చంపగలరని కూడా మాకు తెలియదు కదా మావయ్య. అవును బాబాయ్, ఇందాక నిజానికి అబద్ధానికి తేడా తెలిసిందే అన్నారు కదా, మీరు దేని గురించి మాట్లాడారు? అత్తయ్య గారు మీకేం చెప్తే మీరసలు అత్తయ్య గారిని క్షమించారు? చెప్పండి మావయ్య, చెప్తేనే కదా ఈ మార్పు మంచికా లేదా మంచిగా నటించేదానికా అని మాకొక క్లారిటీ వస్తుంది. ఆమె జగదాత్రి, ఏంది నువ్వు నీ మొగుడు మా అన్నేదో ముద్ద అయినట్టు, మీరేదో పెద్ద లాయర్లు అయినట్టు అట్ట ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తా ఉండారు? అయినా ఇది మా ఫ్యామిలీ సమస్య, మధ్యలో మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి. మేము ఎవరితో కలిసి ఉండాలో, ఎవరిని దూరం పెట్టాలో మాకు బాగా తెలుసు. ఇంకో తూరి మీరు మా అన్నతో ఇట్ట నేరస్తుడితో మాట్లాడినట్టు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకొని చెప్తా ఉండా. నీకేమన్నా బుర్ర పనిచేస్తుందా? వాళ్ళిద్దరూ నీ కోసం, నీ సేఫ్టీ కోసం రాయుడితో గొడవ పడుతుంటే నువ్వు వాళ్ళనే తిడుతున్నావేంటి? నా కోసం ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు. మా అన్న నుంచి నాకింక ఏ ప్రమాదమూ లేదు. ఇది మీ అందరూ నమ్మకపోయినా మాకే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మావని మేము నమ్ముతున్నాం. మావా పద. పదమే. పదండతయ్య. రామా. ఏమైంది బాబాయ్ వీళ్ళందరికీ? హాస్పిటల్లో మావయ్య పిన్నిని చంపేస్తాను అని అన్నాడు. యువరాజ్ మావయ్య షర్టు పట్టుకొని బెదిరించాడు. ఇప్పుడేమో మళ్ళీ అందరూ ఒకటై మన మీద అరుస్తున్నారు. పిచ్చోళ్ళని పిచ్చాసుపత్రిలో పెట్టకుండా ఇలా ఇంట్లోనే పెట్టుకుంటే ఇలానే ఉంటుందమ్మా. అత్తయ్య గారు, బాబాయ్ గారు దేని గురించో మాట్లాడుకున్నారు దినా. అప్పటి నుంచి అందరూ ఇలా కలిసిపోయారు. ఏం మాట్లాడుకున్నారో తెలియదు గాని మావయ్య పిన్ని మీద పగబట్టి చంపాలని తిరగకుండా ఉంటే చాలు. అవును కేదార్, మావయ్య ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చి అటాక్ చేస్తారో అన్న టెన్షన్తో బ్రతకలేకపోయాను. బా, వీళ్ళ టార్చర్కి తల పట్టేసింది. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను మావయ్య గారు. తీసుకురామ్మా. నేను వచ్చి హెల్ప్ చేస్తాను వదినా. పద.